జ్యూసీగా, టేస్టీగా, హెల్తీగా ఉండే బెల్లంతో రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇంగ్రీడియంట్స్ అన్నీ క్లియర్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. కొంచెం నేతిలో జీడిపప్పు, ద్రాక్ష వేయించి పక్కకు పెట్టుకున్నాక అదే నేతిలో రవ్వ కూడా వేయించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు. ఇంతలో బెల్లం కూడా కరిగించుకుందాము. బెల్లం అనేది కరిగించుకుంటే చాలు, పాకం ఏమీ అవసరం లేదు మనకి. ఇలా రవ్వ కూడా లైట్గా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మీ ఇష్టము. ఎండు కొబ్బరి అయితే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి లడ్డూలు. ఒక 5 నిమిషాలు వేయించాక స్టవ్ ఆఫ్ చేసుకుని మనం కరిగించుకున్న బెల్లాన్ని బ్యాచెస్లో పోసుకోవాలి. మొత్తం ఒకేసారి పోయొద్దు. ఇలా బెల్లం పాకం అంతా పోసాక మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి. మరీ పొడి పొడిగా అయిపోతే గనక కాచి చల్లార్చిన పాలతో చుట్టుకోండి. నేను చూపించిన కొలతలు ఫాలో అయితే గనక మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి లడ్డూలు. ఇవి ఆరాక ఇంకొంచెం గట్టి పడతాయి. ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.